వీర హనుమాన్ 18వ భాగం. సీత జాడ తెలిసిన తరువాత రాముడికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి పుట్టక సీత ముందు వాలాలనిపించింది. ఆమె భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య ఉన్నదంటేనే అతను భరించలేకపోయాడు. సీత హనుమంతుడితో ఏమేమి చెప్పిందో అది వింటుంటే రాముడికి ఎంతో ఆనందం కలిగింది. అందుచేత అతను హనుమంతుణ్ణి సీత ఇంకా ఏమి చెప్పింది అని అడిగాడు. హనుమంతుడు రాముడికి కాకి కథ గురించి సీత చెప్పినదంతా వివరంగా చెప్పాడు. సీత ఈ వృత్తాంతం చెప్పి, అంత శక్తిగల రాముడు వచ్చి ఈ రాక్షసుల మీద అస్త్రాలు ఎందుకు ప్రయోగించాడు? రాముడికి నా మీద ఏ కొంచెం అనురాగం ఉన్నా వెంటనే వచ్చి రావణుణ్ణి చంపమను. కనీసం నన్ను రక్షించడానికి రాముడు లక్ష్మణుణ్ణి అయినా పంపరాదా? దేవతలనైనా జయించగల ఆ ఇద్దరు నన్నెందుకు ఇలా ఉపేక్షించి ఊరుకున్నారు? నేనేదో పాపం చేసుకుని ఉండాలి, అందుకే రామలక్ష్మణులు వచ్చి నన్ను చూడకుండా ఉన్నారు అన్నది. రామలక్ష్మణులిద్దరూ ఆమె కోసం పుట్టెడు దుఃఖంలో ఉన్నారని నేను ఆమెకు చెప్పాను. ఇంకా ఆమె కష్టాలు తీరిపోతాయని, ఆమె దుఃఖించనవసరం లేదని కూడా ఆమెతో అన్నాను. ఆమె బెదిరి అన్ని దిక్కులు చూసి తన జడలో ఉన్న చూడామణి తీసి నా చేతికి ఇచ్చింది. మీ అందరి క్షేమము అడిగినట్టు చెప్పమన్నది. రామలక్ష్మణులు సుగ్రీవుడి బలాలు వచ్చి రావణుని చంపేస్తారని ఆమెకు ధైర్యం చెప్పి వచ్చేశాను అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన మాటలకు రాముడు పరమానందం చెంది, ఈ హనుమంతుడు చాలా గొప్ప పని చేశాడు. ఇలాంటి పని మరొకరికి సాధ్యం కాదు. సముద్రాన్ని దాటగల వాళ్ళు ఈ హనుమంతుడి తర్వాత గరుత్మంతుడు, వాయుదేవుడు మాత్రమే అనుకుంటాను. లంకలో ప్రవేశించి ప్రాణాలతో బయటపడటం మాత్రం మాటలా? మొదట ప్రవేశించడమే మరొకటికి సాధ్యం కాదు. హనుమంతుడు సుగ్రీవుడి ఆజ్ఞలను మాత్రమే నిర్వర్తించక స్వతంత్రించి అశోకవనం ధ్వంసం చేయటము, రాక్షసులను చంపడము, లంకను తగలబెట్టడము మొదలైన సాహస కార్యాలు కూడా చేశాడు. ఇలా చేసి అతను సుగ్రీవుడికి అధికమైన సంతోషం కలిగించాడు. ఇతను చేసిన పని మా రఘువంశానికి అంతటికీ మేలు కలిగించింది. కాకపోతే ఈ హనుమంతుడికి తగిన సత్కారం చేయలేని స్థితిలో ఉన్నానే అని నేను బాధపడుతున్నాను. నా ప్రాణాలు సీత ప్రాణాలు కాపాడిన హనుమంతుడి రుణం ఏమిస్తే తీరుతుంది? ఒక్కసారి అతన్ని ఆలింగనం చేసుకుంటాను అంటూ హనుమంతుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. తరువాత రాముడు కొంచెం ఆలోచించి, వానరసేనలు సముద్రాన్ని దాటి అవతలి గట్టు చేరేది ఎలా? ఆ మాట తలుచుకుంటేనే నాకు భయంగా ఉన్నది. సీతాదేవికి ధైర్యం చెప్పినట్టు కాదు. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటి అంటూ హనుమంతుడిని చూసి విచారంలో పడ్డాడు. అప్పుడు సుగ్రీవుడు ఇలా అన్నాడు, రాముడా, ఎందుకు విచారిస్తావు? సీతాదేవి ఉన్న చోటు, శత్రువు ఉన్న చోటు తెలిసిన మీదట మిగిలిన సమస్యలు ఏవి శత్రువును చంపడానికి అడ్డం రావు. మనం సముద్రానికి సేతువు కట్టుదాం. రావణుని చంపి సీతాదేవిని తీసుకువద్దాం. సేతువు కట్టి లంకానగరం మన కంటపడగానే రావణుడు చచ్చినవాడి కింద జమ. ఇప్పుడు నీకు కలగదగినది విచారం కాదు, క్రోధం. సముద్రం ఎలా దాటాలన్నది మాతో పాటు నువ్వు కూడా ఆలోచించు. సేతువు కాకపోతే మరో మార్గంగా అయినా సముద్రాన్ని దాటి తీరుదాం. రావణుడు చచ్చి తీరుతాడు, నీకు జయం కలిగి తీరుతుంది. రాముడు హనుమంతుడి కేసి తిరిగి సముద్రాన్ని సేతువు కట్టి కానీ, సముద్రాన్ని ఎండగట్టి కానీ, తపస్సు చేసి కానీ ఏదో విధంగా సముద్రాన్ని దాటవచ్చుననుకుందాం. పోతే లంకానగరానికి ఎన్ని దుర్గాలున్నాయి? సైన్యం ఏ పాటి ఉన్నది? ద్వారరక్షణ ఏ విధమైనది? ప్రాకారాలు మొదలైనవి ఎలా ఏర్పాటు అయి ఉన్నాయి? ప్రత్యక్షంగా చూసి ఉన్నావు గనక నాకు వివరించి చెప్పు అని అడిగాడు. హనుమంతుడు రాముడికి ఇలా చెప్పాడు, లంకానగరం మహావిశాలమైనది. అక్కడ అసంఖ్యాకులైన రాక్షసులు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడ చూసినా రథాలు, ఏనుగులు, గుర్రాలు కనిపిస్తాయి. లంకలోకి శత్రువు ప్రవేశించడం అసాధ్యం. నగరానికి 4 ద్వారాలున్నాయి. వాటికి పెద్దవి, దృఢమైనవి అయిన తలుపులు ఉన్నాయి. ద్వారాల వద్ద పెద్ద పెద్ద యంత్రాలు,
బాణాలను శిలలను ప్రయోగించేవి ఉన్నాయి. శత్రు సైన్యం అటుగా వస్తే ఆ యంత్రాలు దాన్ని నాశనం చేయగలవు. ద్వారాల వద్ద మహాసూర్యులైన రాక్షసులు ఉంటారు. వారి వద్ద ఉండే ఇనుప పరిగలు ఒక్క దెబ్బన 100 మందిని చంపగలవు. నగరం చుట్టూ బంగారపు ప్రాకారం ఉన్నది. దాని మీద అక్కడక్కడ రత్నాలు పొదిగి అందంగా ఉన్న భాగాలున్నాయి. ఆ ప్రాకారాన్ని దాటటం సాధ్యం కాదు. ప్రాకారం చుట్టూ లోతైన ఆగట్టలున్నాయి. వాటిలో భయంకరమైన మొసళ్ళు, చేపలు ఉన్నాయి. ప్రతి ద్వారం వద్ద ఆగడ్డకు వంతెనలు ఉన్నాయి. వాటిని ఎత్తవచ్చు, దించవచ్చు. వాటిని అవసరాన్ని బట్టి ఎత్తడానికి, దించడానికి పెద్ద యంత్రాలున్నాయి. రావణుడు చాలా జాగ్రత్త గలవాడు. యుద్ధం లేనప్పుడు కూడా తన సేనలను మంచి శిక్షణలో ఉంచుతాడు. అదీగాక లంకానగరం త్రికూట పర్వతం మీద ఉన్నది. కింది నుంచి పైకి వెళ్ళేటందుకు మార్గం లేదు. లంకకు పోవడానికి ఓడ మార్గము లేదు. అందుచేత అక్కడి వార్తలు బయటి ప్రపంచానికి అందవు. లంకానగర ద్వారాల వద్ద లక్షల సంఖ్యలో సాయుధులైన రాక్షసులు ఉంటారు. నగరం మధ్యలో లెక్కకు మించిన రాక్షస సేన ఉన్నది. అయితే నేను ఆగడ్తల మీది వంతెనలను పగలగొట్టాను. లంకానగరం తగలబెట్టాను. కొందరు రాక్షస వీరులను చంపాను. అందుచేత లంకకు ఇప్పుడు అంత బలం లేదు. సముద్రాన్ని ఎలా దాటినా దాటవచ్చు. లంకను జయించడానికి మన అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, బసనుడు, మన సేనానాయకుడైన నీలుడు చాలు. వెంటనే మంచి ముహూర్తం నిర్ణయించి బయలుదేరవచ్చు. రాముడు సుగ్రీవుడితో మనం ఇప్పుడే ప్రయాణమవుదాం. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. ఈ అభిజిత్తు అనే ముహూర్తం చాలా మంచిది అన్నాడు. సేనల గమనం ఎలా ఉండవలసినది అతను వివరంగా చెప్పాడు. సేనానాయకుడైన నీలుడు తన బలగంతో ఫలసమృద్ధి గల మార్గాల గుండా సేనను నడిపించాలి. శత్రువులు ముందుగా ఆ ప్రదేశాలను ధ్వంసం చేయకుండాను వాళ్ళు పల్లపు ప్రదేశాల్లో మాటు వేసి ఉండి అకస్మాత్తుగా మీద పడకుండాను జాగ్రత్త పడాలి. సేనలు నడవబోయే మార్గాలను ఆకాశ మార్గాన ముందుగా వెళ్ళి తెలుసుకోవాలి. తక్కువ పరాక్రమవంతులు దిగబడిపోయి మంచి యోధులు మాత్రమే బయలుదేరాలి. రాముడి వెంట వానరసేన బయలుదేరింది. మహాకాయుడైన గజుడు, మహాబలుడైన గవయుడు, గవాక్షుడు సేనకు ముందుండి నడిచారు. ఎగరటంలో గొప్పవాడైన వృషభుడు సేన యొక్క కుడి పార్శ్వాన్ని రక్షించాడు. గంధమాదనుడు ఎడమ పార్శ్వాన్ని రక్షించాడు. సైన్యం మధ్యలో రాముడు హనుమంతుడి భుజాల మీద ఎక్కి కదిలాడు. అలాగే లక్ష్మణుడు అంగదుడి భుజాల మీద ఎక్కాడు. సైన్యం దక్షిణంగా బయలుదేరింది. వానరులు ఎగురుతూ గెంతుతూ సింహనాదాలు చేస్తూ దారిలో కనిపించిన ఫలాలు కోసి తింటూ నడిచారు. మహాసముద్రంలాగా కనిపించే ఆ వానరసేన కొండలు సరస్సులు దాటుతూ అరణ్యాలలో పళ్ళు తింటూ తేనెలు తాగుతూ కాలక్రమాన మహేంద్ర పర్వతాన్ని చేరింది. రాముడు పర్వత శిఖరం మీద ఎక్కి సముద్రాన్ని చూశాడు. తరువాత అతను సుగ్రీవుడితోనూ లక్ష్మణుడితోనూ కిందకి దిగి వచ్చి సముద్ర తీరానికి చేరిన వానర సేనల వద్దకు వచ్చాడు. అతను సుగ్రీవుడితో మనం ఇక్కడ మజిలీ చేసి ఈ సముద్రాన్ని దాటే ఆలోచన చెయ్యాలి. ఇందుకు కాలం పడుతుంది. ఎవరిని సేనను విడిచి పోనీయకు. శత్రుభయం లేకుండా సేనకర్తకు గట్టి కాపలా ఏర్పాటు చెయ్యి అన్నాడు. వానరసేన 3 భాగాలుగా చీలి సముద్ర తీరాన విడిసింది. అవతలి తీరం కానరాని ఆ మహాసముద్రాన్ని, అందులో లేచే భయంకరమైన కెరటాలను, అందులో ఉండే భయంకరమైన ప్రాణులను తలుచుకొని వానరసేనలు దీన్ని ఎలా దాటటం అని తమలో తాము దిగులు పడ్డారు. అక్కడ లంకలో హనుమంతుడి మూలంగా రావణుడికి తీరని పరాభవం జరిగింది. శత్రువులు ప్రవేశించరాని లంకలోకి ఒక కోతి సునాయాసంగా ప్రవేశించి సీతను చూసింది. చైతన్య ప్రసాదాలు పగలగొట్టింది. అనేక మంది రాక్షస యోధులను చంపింది. రావణుడు సభలో ఈ మాట చెప్పి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?
మనకు మేలు కలిగే ఉపాయం ఏమిటి అని అడిగాడు. రాముడు పెద్ద వానర సేనతో లంక మీదకి వస్తున్నాడని లంకలో తెలిసింది. రాముడి సేనలు సముద్రాన్ని దాటుతూ ఉన్నది కూడా రావణుడు నమ్మాడు. తన సేనకు వానర సేనకు మధ్య యుద్ధం జరిగితే తన పట్టణానికి సేనకు అపాయం కలగకుండా ఉండే మార్గం అతను తెలుసుకోగోరాడు. ఆలోచన లేని రాక్షసులు, రాజా, మనకు అంతులేని సేన ఉన్నది, అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి, ఎందుకు విచారం అన్నారు. అతను లోగడ సాధించిన ఘన విజయాలను గురించి మాట్లాడారు. శివుడి స్నేహం గల కుబేరుణ్ణే రావణుడు జయించాడు. పాతాళంలో మహాసర్పాలు అతనికి ఓడారు. అతనికి ఓడని రాజు లేడు. ఈ రాముడి ఏపాటి. వానరుల మాటకు వస్తే ఇంద్రజిత్తు ఒక్కడే వానరులనందరినీ నాశనం చేయగలడు. ప్రహస్తుడు రావణుడితో, రాజా, నీకు దేవదానవ గంధర్వులు పిశాచాలు ఎదురు నిలవలేవు. కోతులనగా ఎంత? మనం అజాగ్రత్తగా ఉన్న సమయంలో హనుమంతుడు వచ్చి ఇంత చెయ్యగలిగాడు కానీ లేకపోతే వాడు ప్రాణాలతో ఇక్కడ నుంచి పోగలిగి ఉండునా? నీ ఆజ్ఞ అయితే నేను వెళ్ళి భూప్రపంచంలో ఉన్న వానరులందరినీ చంపి సృష్టిలో వానరులు అనేవాడు లేకుండా చేస్తాను అన్నాడు. దుర్ముఖుడనే రాక్షసుడు కూడా తాను వెంటనే వెళ్ళి వానరులందరినీ చంపుతానని, హనుమంతుడు చేసిన పని రాక్షసులకు ప్రత్యేకించి రావణుడికి ఎంతో అవమానమని అన్నాడు. వజ్రదంష్టుడనే రాక్షసుడు కూడా తాను ఒక్కడే వెళ్ళి వానరులతో పాటు రామ, లక్ష్మణ, సుగ్రీవులను కూడా చంపేస్తానన్నాడు. చంపడానికి వాడి చేతిలో పరిఖ ఒక్కటి సిద్ధంగానే ఉన్నది. వాడు ఇంకో ఉపాయం కూడా చెప్పాడు. అదేమిటంటే, కామరూపులైన రాక్షసులు మనుష్య రూపాలు ధరించి అనేక వేల సంఖ్యలో రాముడి వద్దకు వెళ్ళి తమను భరతుడు పంపించాడని, తమ వెనుకగా భరతుడు పంపిన సేన వస్తున్నదని చెప్పాలి. అప్పుడు లంకలో నుంచి రాక్షస సేన వెళ్ళి ఆకాశం నుంచి రాళ్ళు రప్పలు కురిపించి వానర సేనను చంపేయాలి. తరువాత రామలక్ష్మణుల గుండెలు పగిలి చేస్తారు. నేను ఒక్కడనే పోయి రామలక్ష్మణ, సుగ్రీవ, హనుమంతులను చంపేసి చక్కా వస్తాను అన్నాడు నికుంభుడు. వాడు కుంభకర్ణుడి కొడుకు. వర్ష హనుముడనేవాడు తాను వెళ్ళి వానరులందరినీ తినేస్తానన్నాడు. ఆ మాట తలుచుకుంటూనే వాడికి నోరు ఊరింది. మొత్తం మీద రాక్షస వీరులందరూ లేచి రకరకాల ఆయుధాలు ఎత్తిపట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు.